హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి 2 కి సంబంధించిన పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించి కట్ ఆఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ముందే చెప్తున్నాను, ఇది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ కానీ లేకపోతే ఎక్స్పెక్టెడ్ డిస్కషన్. ప్రాపర్గా మనం అనాలిసిస్ అన్నది చేసి దాని గురించి జస్ట్ మనం మాట్లాడుకుంటాం అంతే. ఇదే జరుగుతుంది అని నేనైతే క్లెయిమ్ చేయట్లేదు. ఓకేనా? సో మేబీ మైట్ బీ జరగచ్చు. ఓకేనా? జస్ట్ మనకి మీరు చాలామంది అయితే టెన్షన్లో ఉన్నారు కదా, సో ఎలాగా ఏమేమి జరిగే ఛాన్స్ ఉంది అన్నది ఒక అనాలిసిస్గా మాట్లాడుకుంటే మనకు కొంచెం రిలీఫ్ అన్నది ఉంటుంది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫాస్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం ఇది చూసుకున్నట్టయితే ఇది ర్యాంకర్స్ గురూజీకి సంబంధించిన డేటా అనమాట. సో ఏఎల్పీ సిబిటి 2కి సంబంధించి డీటెయిల్గా మనకి ర్యాంకర్స్ గురూజీలో మన క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఆన్సర్ కీ వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తారు కదా, సో టోటల్ 72,000 మంది అప్లోడ్ చేస్తే వాటిల్లో పార్ట్ ఏకి సంబంధించి యావరేజ్ స్కోర్ ఎంత వచ్చిందంట 63. అండ్ పార్ట్ బికి సంబంధించి చూడండి 28,000 వరకు డిస్క్వాలిఫై అయినట్టు చూపిస్తుంది. ఓకేనా? సో ఇది ఎంతవరకు యాక్యురేట్ ఇదంతా మనం మాట్లాడుకోవడానికి లేదు, ఎందుకంటే మనకి తెలియదు కదా ఎంత అనేది. బట్ ఇన్ జనరల్ ఇది మనకి బాగానే ఉంటుంది, యాక్యురేట్గానే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇక్కడ 72,000 మంది కనుక ఇందులో కనుక పోస్ట్ చేస్తే పార్ట్ బి చూసుకుంటే ఆల్మోస్ట్ 28,000 అంటే దగ్గరగా 39% ఫెయిల్ అయిపోయారు. ఎందుకు అంటే పార్ట్ బికి సంబంధించి కట్ ఆఫ్ చూసుకుంటే మనకి 26.25 అయితే మినిమం రావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? పార్ట్ బికి మినిమం క్వాలిఫైయింగ్ అంతే తప్ప మనకు అందులో 75కి 75 వచ్చినా కూడా కన్సిడర్ అయితే చేయరు. కానీ మినిమం అయితే 25.26 అయితే రావాలి. సో దీనికంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టు తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్, అంటే ఇప్పుడు 25 పాయింట్లో పోయింది బ్రో, లేకపోతే 0.16లో పోయింది, ఇట్లాగా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మా పరిస్థితి ఏంటి అసలు, అంటే మేము పాస్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఎందుకంటే మీకు ఇందులో 100 పార్ట్ ఏలో 100కి 100 వచ్చినా కూడా పార్ట్ బి ఫెయిల్ అయితే చూడరు ఆబ్వియస్లీ కదా. సో మరి మా పరిస్థితి ఏంటి అంటే దాని గురించే మాట్లాడతాను మెయిన్గా. మీరు ఒక 24, 25 కనీసం ఓకే ఈ దగ్గరలో ఉన్నారు అనుకుంటే కొంచెం హోప్ పెట్టుకోండి. ఎందుకంటే మేబీ మొత్తం పేపర్ ఇంకా అయిపోలేదు కదా, అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు, దానికి సంబంధించి ఏమైనా ఇన్వాలిడ్ కానీ లేకపోతే రాంగ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్స్ మారే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వాటిల్లో కరెక్ట్ చేసిన తర్వాత రివైజ్డ్ కీ వచ్చిన తర్వాత మేబీ పెరగచ్చు. ఓకేనా? కన్ఫామ్గా పెరుగుతుందని కాదు, జస్ట్ హోప్ పెట్టుకోవచ్చు. ఓకే, మారచ్చు. ఓకే, మీ దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. కీలో అంటే మీకు కరెక్ట్ అయింది, కీలో తప్పించారు అన్నదాన్ని ఖచ్చితంగా రైజ్ చేయండి, ఛాన్సెస్ ఉండొచ్చు. అలాగే 26.25 నుంచి 27 మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, 27, 28. సో మీరు కూడా కన్ఫామ్గా పాస్ అయిపోయామో అనుకోవద్దు, కీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? కీ ఒకసారి చెక్ చేసుకోండి, బట్ ప్రాక్టీస్లోనే ఉండండి, బట్ మరీ ఎక్కువ ఆశలు పెట్టేసుకోవద్దు. ఓకేనా? సో జస్ట్ నేను ఏంటంటే వరస్ట్ కేస్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను. అలాగే మరీ హోప్ కూడా లూజ్ అయిపోవద్దు. ఓకే, సో ఈ రెండు చెప్తున్నాను అనమాట. బట్ ఖచ్చితంగా మీరు సిబిఏటి సైకోమెట్రీ టెస్ట్కి అసలు మీ మార్క్స్తో సంబంధం లేకుండా ప్రిపేర్ అయితే అవ్వండి. ఎవరైనా కానీ పార్ట్ బి అంటే సిబిటి 2కి సంబంధించి రాసిన వాళ్ళందరూ కూడా సిబిఐటికి ప్రిపేర్ అయిపోండి. ఎందుకు చెప్తున్నాను, ఎగ్జామ్ మీరు పాస్ అయినా అవ్వకపోయినా ఎందుకు ప్రిపేర్ అవ్వమంటున్నాను, సో దానికి సంబంధించి మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్ సిబిటి 2 నుంచి సిబిఐటికి వెళ్ళే వాళ్ళలో చాలామంది ఫెయిల్ అయిపోతారు అన్నమాట. సైకోమెట్రీ టెస్ట్ ఎప్పుడు జరిగేది అదే. అలాగే నా టెస్ట్ ఏమన్నా చాలా డిఫికల్టా అంటే టెస్ట్ అన్నది చాలా డిఫికల్ట్ ఏం కాదు, చాలా ఈజీనే, కానీ ఫెయిల్ అవుతారు. ఎందుకు? అక్కడ మనకి క్వశ్చన్ పేపర్లోనే ఉంది సైకోమెట్రీ టెస్ట్. అంటే అక్కడ మనకి టెస్ట్ జరిగేది దేని మీద, మన అనాలిసిస్. సైకో అంటే ఏంటి? బ్రెయిన్. సో మన బ్రెయిన్ని అనలైజ్ చేస్తారు, అంటే మీరు స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వగలుగుతారా లేదా, ఇటువంటివి చెక్ చేస్తారు. ఆ అనాలిసిస్కి ఉపయోగపడే ఎలాంటి టెస్ట్ అది. దానికి సంబంధించి జస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అండ్ ఉపకార్కు సంబంధించిన బుక్ కానీ లేకపోతే మీకు కెరన్స్కి రిలేటెడ్ బుక్స్ ఉంటాయి. సో అవి తీసుకోవచ్చు. మార్క్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అండ్ కాన్సెప్ట్స్ కోసం కూడా మనం ఫ్రీగా క్లాసెస్ అయితే పెట్టాం, యూట్యూబ్లో ఉన్నాయి ఆల్రెడీ. నేను ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్ ఇస్తాను. సో ఆ ప్లేలిస్ట్ అయితే తప్పకుండా చూడండి. ఎవరైనా కానీ చాలామందికి ఆల్రెడీ జాబ్స్ వచ్చాయని చెప్పారు లాస్ట్ టైం 2018లో ఆ ప్లేలిస్ట్ చూసి. సో డెఫినెట్గా ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, ఫ్రీయే కదా, ఉపయోగపడవచ్చు.
ఓకే, సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి, సిబిఐటి అన్నది పాస్ అవ్వడం అంత ఈజీ కాదు, మరీ ఈజీ అయితే కాదు. సో అందుకే సిబిఐటికి ప్రిపేర్ అవ్వమంటున్నాను. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోవచ్చు, మీరు 1 వీక్లో కూడా ప్రిపేర్ అయిపోవచ్చు. సో ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు ఏంటంటే నెక్స్ట్ టైం కన్నా అట్లీస్ట్ ఎక్స్పోజర్ అన్నది ఉంటుంది. సడన్గా అప్పుడు మీరు టెన్షన్ పడకుండా ఇప్పుడు కూడా ఇది ఫాలో అవుతూ మీరు మీ ప్రిపరేషన్ మనకి ఏఎల్పి 2025 కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ పడింది కదా, అలా అంతేగాని ఇది కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోద్ది. ఇది కూడా చూసుకుంటూ ఉండండి. పొరపాటున మీరు క్వాలిఫై అయినా కూడా ఇబ్బంది పడరు, అండ్ క్వాలిఫై అవ్వకపోయినా మీకు వచ్చే లాస్ ఏమి ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ టైం అయినా ఇది మీరు రాయాలి కదా. సో అది అండ్ మీకు చూపిస్తాను చూడండి, చూసారా జస్ట్ 16 వీడియోస్ ఉన్నాయి. సో టాపిక్స్ అన్నవి మీరే చూడొచ్చు, హాఫ్ అన్ అవర్ అట్లా ఉంటుంది. సో 16 వీడియోస్ హాఫ్ అన్ అవర్ అంటే దగ్గర 8 అవర్స్ కూడా లేదు. సో అంటే మీరు ఇది ప్రిపేర్ అవ్వడానికి 1 వీక్ కూడా పట్టదనమాట. సో ఖచ్చితంగా చూడండి, పాస్ అయినా ఫెయిల్ అయినా మీకు డెఫినెట్గా నెక్స్ట్ టైంకైనా ఉపయోగపడుతుంది. ఓకేనా, సో నా రికమెండేషన్ అయితే అది. ఇకపోతే మనకి కట్ ఆఫ్స్ గురించి కదా మనం మెయిన్గా మాట్లాడుకోవాలి. సో మనకి ఫస్ట్ సికింద్రాబాద్ గురించి మాట్లాడుకుందాం. సికింద్రాబాద్నే ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడతాకి ట్రై చేద్దాం. సో సికింద్రాబాద్కి సంబంధించిన వేకెన్సీస్ చూడండి, 665, 1863. సో అంటే మనకి వేకెన్సీస్ చూసుకుంటే 2528. ఓకేనా, సో దీనికి మనకి 15 టైమ్స్ మెంబర్స్ని తీసుకున్నారనమాట. అంటే దగ్గరగా 37,000 మంది. ఓకేనా, సో 37,000 మందిని తీసుకున్నారు. ఓకే, CBT 2కి. అయితే దీనిలో మళ్ళీ ఇప్పుడు మనకి ఏంటి, ఈ వేకెన్సీస్ మీద 8 టైమ్స్ మెంబర్స్ని తీసుకుంటారు, సెలెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ CBT 2కి నుంచి CBATకి క్వాలిఫై అవుతారు. అంటే దగ్గరగా 20,224 మందిని సెలెక్ట్ చేస్తారు ఈ 37,000లో. అండ్ ఈ 37,000లో కూడా మనకి అటెండెన్స్ ఉంటుంది చూసారా, అందరూ అటెండ్ అయిపోరు. మనకి CBT 2కి వెళ్ళిన ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వరు. అండ్ ఓవరాల్గా మనకి న్యూస్ పేపర్ చూస్తే 90+ మనకి 90 దగ్గరగా అటెండెన్స్ అయితే కనపడుతుంది. సో అరౌండ్ 34,000 మెంబర్స్ మనకి ఆ ఎగ్జామ్ అటెండ్ చేస్తే 20,200 మందిని సెలెక్ట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా మనకి 58% సెలెక్ట్ అవుతారు అనమాట. అంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు కన్ఫామ్గా సెలెక్ట్ అవుతారు. ఓకే, దేనికి, సైకోమెట్రీ టెస్ట్కి. సో ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా మనకి ఎంతమందిని ఎలిమినేట్ చేస్తారు, 42% ఎలిమినేట్ చేస్తారు. ఓకేనా, ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఇందాక అనాలిసిస్ దానికి వస్తే ఇక్కడ 72,000కి 28,000 ఆల్రెడీ డిస్క్వాలిఫైడ్ అని చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 39% పార్ట్ బి అన్నది పాస్ అవ్వలేదంట. సో అంటే 42% తీయాలి, 39% ఆల్రెడీ అయిపోయారంటే దగ్గర 3%. ఓకేనా, సో అంటే చూసుకోండి మీకు కొన్ని జోన్స్లో 8 టైమ్స్ తీయటానికి కూడా దొరకకపోవచ్చు. ఓకేనా, సో అంటే ఎంత వచ్చినా కానీ పార్టీలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నది చెప్పడానికి మెయిన్గా కొన్ని జోన్స్లో. బట్ ఇక్కడ మనకి జోన్ వైజ్ డేటా అన్నది ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం కన్ఫర్మ్గా చెప్పలేం. ఓకే, అది కూడా వచ్చినప్పుడు నేను ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడతాకి ట్రై చేస్తాను. బట్ ఓవరాల్గా మీకు 40 వచ్చినా, ఓకే 40 వచ్చినా 45 వచ్చినా కూడా ఛాన్సెస్ ఉంటుంది జోన్ని బట్టి. మీ జోన్లో ఎలా ఉంది అన్నది చెప్పలేం. బట్ పార్ట్ బి చాలామంది ఫెయిల్ అయ్యారు కాబట్టి తక్కువ స్కోర్ వచ్చినా కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ సేఫ్ స్కోర్ అంటే 55+ వాళ్ళు మ్యాక్సిమం సేఫ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. కన్ఫామ్గా అవుతారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే అది నా ప్రిడిక్షన్. మళ్ళీ అవ్వకపోతే అవ్వలేదు ఏంటని అడగద్దు, జస్ట్ మనకు కనిపిస్తున్న డేటా బట్టి మనం ప్రిడిక్ట్ చేస్తుంది అయితే 55+ వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా సేఫ్ స్కోర్ అనమాట. అంటే సైకోమెట్రీ రాసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అలాగని 40-45 వచ్చిన వాళ్ళు కూడా ఆపద్దు, ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండండి. మీ జోన్లో కనుక పార్ట్ బి ఎక్కువ మంది ఫెయిల్ అయితే మీకు 45 వచ్చినా కూడా ఛాన్స్ రావచ్చు. అండ్ అలాగే మెరిట్లో ఉంటామా అంటే చెప్పాను కదా, CBAT అన్నది కొంచెం టఫ్, అందరూ పాస్ అయ్యేది కాదు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే. సో మీకు 40-45 వచ్చినా కూడా ఇందులోంచి 70% తీసుకుంటారు. CBAT పాస్ అవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే సైకోమెట్రీ నెక్స్ట్. అలాగే వచ్చిన వాళ్ళు తక్కువ స్కోర్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు సైకోమెట్రీలో. సో అప్పుడు అక్కడ మీరు ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే ఈ స్కోరు ఆ స్కోరు కలుపుతారు కాబట్టి మీకు ఛాన్సెస్ అయితే డీసెంట్గానే ఉంటుంది. సో ఇప్పుడు నుంచన్నా ఇంకొంచెం స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి ఫైట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్గా ఈ వీడియోలో మనం చెప్పుకుంటుంది ఏంటి, 55+ అయితే సేఫ్ స్కోర్ లాగా కనబడుతుంది. జోన్ వదిలేసేయండి, ఏ జోన్ అయినా 55+ అయితే సేఫ్ స్కోర్ లాగా కనబడుతుంది. 40-45 వచ్చిన వాళ్ళు కూడా హోప్ అయితే వదులుకోవద్దు పార్టీ విషయంలో. బట్ పార్ట్ బి గురించి మాట్లాడుకుంటే 26.25 అయితే మినిమం రావాలి. ఒకవేళ మీరు 24 కన్నా ఎక్కువ అట్లీస్ట్ 25 అబోవ్ కనుక ఉంటే
హోప్ పెట్టుకోవచ్చు. మేబీ ఒక క్వశ్చన్ అటు ఇటు అయ్యి మీకు ఏమైనా మార్క్స్ యాడ్ అయ్యి రావచ్చు. ఓకేనా, అంటే ఫైనల్ ఆన్సర్కి వచ్చిన తర్వాత. ఓకే, అలాగే 27, 28 ఉన్న వాళ్ళు కూడా మరి ఎక్కువ కన్ఫర్మ్ అనుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ వెనక్కి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే CBAT సైకోమెట్రీ టెస్ట్కి అందరూ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఎక్కువ టైం పట్టదు, జస్ట్ ఒక పుస్తకం కొనుక్కోండి, మాక్ తీసుకోండి, మంచి వెబ్సైట్లో 2-3 వెబ్సైట్స్లో తీసుకోండి. అండ్ తర్వాత మన కాన్సెప్ట్స్ నేను ఇప్పుడు చూపించాను చూసారా, సో ఆ 16 వీడియోస్ చూడండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్ ఇస్తాను. అండ్ నార్మలైజేషన్ ఉంటుందా లేదా అని అడుగుతున్నారు పార్ట్ బి గురించి. సో నార్మలైజేషన్ పార్ట్ బికి సంబంధించి మోస్ట్ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు, కన్ఫామ్గా ఉండదని చెప్పలేను, కానీ ఎక్కువ శాతం ఉండకపోవటాకే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే మరీ ఎక్కువ మంది ఫెయిల్ అయితే మేబీ కన్సిడర్ చేస్తారేమో. ఇన్ జనరల్ రైల్వే అలాంటిది కన్సిడర్ చేయదు. సో అది ఫ్రెండ్స్, ఎండ్ స్క్రీన్లో ఈ ప్లేలిస్ట్ ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకేమైనా మీకు వీడియోస్ చేయాలి అంటే ఆ టాపిక్స్ మీద కింద కామెంట్ చేస్తే నేను దాని మీద వీడియోస్ అయితే చేస్తాను. మన ఎగ్జాంట్రిక్స్ యాప్లో మీకు రైల్వేకి రిలేటెడ్ అన్ని క్లాసెస్ దొరుకుతాయి. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు ది బెస్ట్ క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇందులో చెప్పిన నేను కానీ మన ఫ్రెండ్స్ కానీ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయితే ఉన్న అప్డేట్స్ తెలుస్తాయి మీకు. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద ఇచ్చాను, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ టాపిక్ మీద కట్ ఆఫ్స్ గురించి, పార్ట్ బి గురించి మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఫైనల్గా ఈ వీడియో కింద ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.